హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. ఇవాళ శుక్రవారం అండి. ఇది శుక్రవారం వ్లాగ్ చేస్తున్నాను. తెల్లవారుజామున ఎప్పుడో 2 గంటలకు లేచి ముగ్గులేసాను. ఇంటి ముందు ముగ్గులు వేసుకొని అమ్మవారిని అలంకరించుకున్నానండి. ఈ విధంగా మొదట్లో ఇలా స్టార్ట్ చేశాను చక్కగా. ఎవరి హెల్ప్ లేకుండా ఫస్ట్ టైం నేనే అమ్మవారిని రెడీ చేసుకోవడం ఫస్ట్ టైము. చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు, చూడండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. మీ కామెంట్ నాకు చెప్పండి. చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు. అమ్మవారు చక్కగా ఉన్నారు. మీ అందరి కోసం ఈ వీడియో తీశాను, కానీ ఎడిట్ చేసుకోవడం నాకు లేట్ అయింది. అందుకే ఆదివారం పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు. చూడండి కలశం పెట్టుకున్నాను. వినాయక స్వామికి ఫస్ట్ పూజ చేసుకొని దాని తర్వాత కలశ పూజ చేసుకున్నాను. కనకదార స్తోత్రం చదువుకున్నాను. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. అలంకరిస్తే మల్లెపూలు, బండు మల్లెలతో అలంకరించడం జరిగింది. ఎంత బాగా కనిపిస్తున్నారు చూడండి. మల్లెపూలు అమ్మ కోసమే అన్నట్లు నాకు పంపించారు రేవతి అమ్మ. చాలా బాగా మనస్ఫూర్తిగా చేసుకున్నాను. ఫస్ట్ టైము హంగామా లేకుండా భక్తితో చేసుకున్నాను పూజ. దానికి చాలా ఆనందంగా ఉంది నాకు. హంగామాగా ఏం చేయలేదు ఈ సంవత్సరం, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అందుకనేసి చేయలేదు. కానీ అందుకే ఫస్ట్ వారం కలశం పెట్టుకున్నాను. కానీ మనసు ఏం బాగాలేదు. అమ్మని పూజ చేసుకోకపోతే ఏదో ప్రతిరోజు అమ్మ ఏదో రూపంలో కళ్ళలో కనిపిస్తుంది నా ఫీలింగ్. ఏదైతే ఏముంది, చీర ఒక్కటే కదా కట్టడం. ఇది లాస్ట్ వారం ఇంక కట్టకపోతే చేయకపోతే ఇంక అయిపోతుంది శ్రావణ మాసం అని మనసు ఉండలేదు. కొంచెం ఆరోగ్యం, మానసిక పరిస్థితి బాగాలేకపోతే కూడా ఈ వీక్ చేసుకోవాలని బలంగా అనుకున్నాను. అలాగే ఫస్ట్ టైం మా అమ్మ లేకుండా పూజ చేశాను నేను. అది కొంచెం మనసుకు బాధాకరమే, కానీ కొన్ని పరిస్థితుల్లో నేను అమ్మను తీసుకురాలేకపోయాను ఇంటికి. అది తప్పించి ఈసారి చాలా భక్తిగా చేసుకున్నాను పూజ. అది చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. మీ అందరి అమ్మవారి అనుగ్రహం నా పైన ఉండాలని, అలాగే మీ అందరి అభిమానం నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ నా వీడియోస్ చూడాలని, లైక్ కొట్టాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా ఈ పండగ శుభదినంలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. అలాగే అమ్మవారి పూజ ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ చేసుకున్నాను, దీపారాధన చేసుకొని. ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం చేశాను. ఆ అమ్మవారికి మహాతల్లికి అభిషేకం చేసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా అమ్మని కనకదార స్తోత్రం చదువుకున్నాను. సాయంకాలము ఈరోజు ఒక అద్భుతం ఏంటంటే, ఈరోజు స్పెషల్ ఏంటంటే చాలా భక్తిగా చేశాము. సాయంత్రం మణిదీపవరణ చదివాం. లలిత సహస్రనామాలు లేదు శనివారం చదివాను నేను లలిత సహస్రనామాలు. శుక్రవారం వీలు అవ్వలేదు నాకు. శనివారం రోజు లలిత చదువుకున్నాను. చాలా హాయిగా అనిపించింది ప్రతిసారి కంటే ఈసారి కొంచెం. అదే చెప్తున్నాను కదా, ప్రతి సంవత్సరం ఎప్పుడు హంగామాగా చేసుకునే వాళ్ళం, బాగా అలంకరించి చాలా గ్రాండ్గా చేసి అందరినీ పిలుచుకొని అందరికీ మంచిగా తాంబూలాలు బాగా ఇచ్చుకొని చేశాను. కానీ ఫస్ట్ టైము భక్తిగా చేసుకున్నాను ఈ సంవత్సరము. మనసు హాయిగా అనిపిస్తుంది. మీ అందరి అనుగ్రహం, ఆ అమ్మవారి అనుగ్రహం నా పైన ఉండాలని. ఇంకొకటి ఏంటంటే, అమ్మవారి అనుగ్రహం అనుకోవాలి. సాయంత్రం ముత్తైదులు వచ్చే సమయానికి తాంబూలానికి వర్షం పడింది. నాకు అనిపించింది అమ్మ వచ్చింది, అందుకే వర్షం వచ్చింది అని అనిపించింది నా మనసుకి. చాలా హాయిగా అనిపించింది. ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు నన్ను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇది నా మొబైల్లోనే తీసుకుంటున్నాను నేను వీడియోస్ కానీ, ఎడిట్ కానీ సొంతంగా ఏదో యూట్యూబ్లో అన్ని వీడియోలు చూసి చేస్తున్నాను. ఇందులో తప్పులు కానీ, క్లారిటీ కానీ మిస్ అయితే కూడా క్షమించి నా వీడియోలు మీరు అందరూ కూడా చూడాలని, నాకు మీ వంతుగా సహాయంగా నా వీడియోస్ అన్నీ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు
రెండు చేస్తే చాలా హాయిగా ఉంటుందండి. ఒకటి ఎదుటివారికి సహాయం చేసినప్పుడు, అండ్ రెండోది పూజ చేసుకున్నప్పుడు ఎక్కడ లేని ఆనందంగా ఉంటుంది నా మనసు. మానసికంగా బాగలేను, శారీరకంగా కూడా బాగలేను, అయినా కూడా నాకు పూజ చేసుకుంటే ఏదో సంతృప్తి కలుగుతుంది. నేను దాన్ని వెతుక్కుంటున్నాను. మీ అందరూ దాన్ని గమనించి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. అమ్మతో పాటు మీరందరి బ్లెస్సింగ్స్ నా మీద తప్పకుండా ఉండాలి. అందరూ బాగుండాలని, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ, అలాగే మన జీవితంలో మనం ఒకటి తెలుసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఎదుటివారికి మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకండి. ఎందుకంటే అది మనం మరణించేలోపు ఖచ్చితంగా మనకు అది చేరుకుంటుంది, మంచి కానీ చెడు కానీ. ప్లీజ్ ఈ విషయం ఎందుకు జనాలకు అర్థం కావట్లేదు తెలియదు. నేనైతే చాలా బలైపోయాను ఎదుటివారి స్వార్థానికి, చాలా నలిగిపోతున్నాను. ఆ అమ్మ కూడా అది గమనించాలని, ఆ అమ్మ ఆశీర్వాదం నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే నాకు తెలిసి నేనైతే ఎదుటివారికి చెడు చేయను. చేసినా ఆ అమ్మ క్షమించదని నాకు తెలుసు. ఆ వారాహి అమ్మవారు నా చుట్టూ ఉన్నారని, నా చెయ్యి వదలలేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ అందరూ కూడా మంచి చేయాలని, మనము మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకుండా ఉంటే చాలు. అది ఎవరికైనా సరే మనకు